పిల్లలు మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కోడికను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెదమ్మ బాప్తిస్మం తీసుకున్నటువంటి రోజు, అంటే క్రీస్తులో నూతనముగా జన్మించినటువంటి రోజు. చెప్పాలంటే ఇది మనకు నిజమైనటువంటి బర్త్డే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది మనకు నిజమైనటువంటి బర్త్డే అంటే, ఆ తల్లి గర్భంలో నుంచి మనం మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ పుట్టుక ఏదైతే ఉందో అది విఫలమైంది. ఆ జీవితంలో మనము దేవుని కొరకు బ్రతకడంలో, దేవుణ్ణి తెలుసుకోవడంలో, దేవుని చిత్తాన్ని గ్రహించడంలో మనము విఫలమయ్యాము, పాపములో పడిపోయాము, మరణాన్ని సంపాదించుకున్నాము. ఆ జీవితంలో మనం సంపాదించుకున్నది ఏంటంటే మన పాపముల ద్వారా మరణాన్ని సంపాదించుకున్నాం. అయితే ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన మరణించి ఆ మరణం నుండి మనకు విజయాన్ని అందజేశారు. ఆయన నమ్మటం ద్వారా మనకు నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఇది నిజమైనటువంటి క్రీస్తులో పుట్టుక. దీని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడుతూ ఇది క్రొత్త జన్మగా ఆయన వర్ణించాడు. క్రొత్త జన్మ. ఈరోజు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, బాప్తిస్మం తీసుకొని సంఘంలో కొనసాగుతున్నారో, ప్రభువుని వెంబడిస్తున్నారో, వారందరూ కూడా క్రీస్తులో నూతనముగా జన్మించిన వారు. దేవుని రాజ్యంలో వారి పేర్లు నమోదు చేయబడ్డాయి. దేవుని గ్రంథంలో వారి పేర్లు నమోదు చేయబడ్డాయి. దేవుని హృదయంలో వారి పేర్లన్నీ కూడా ఉన్నాయి. ఇది మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైనటువంటి కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నూతన జన్మ గురించి, బాప్తిస్మం గురించి ఈరోజు కొన్ని విలువైనటువంటి మాటలు మనం నేర్చుకుందాం. చాలా మందికి ఈరోజు బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత తెలియదు. బాప్తిస్మము ఎందుకు తీసుకుంటున్నారో చాలా మందికి తెలియదు. ఎందుకు తీసుకోవాలో తెలియదు. ప్రభువు ఈ బాప్తిస్మాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు, దేవుడు దీన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు, ఏ ఉద్దేశంతో దేవుడు దీన్ని ప్రవేశపెట్టాడు అనే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను మరచి ఈరోజు వారికి ఇష్టం వచ్చినట్లుగా, వారికి నచ్చినటువంటి పద్ధతిలో బాప్తిస్మము తీసుకుంటున్నారు. అలా ఒకవేళ బాప్తిస్మము మనకి నచ్చినట్లుగా, దేవుడి ఉద్దేశం లేకుండా, దేవుడు ఎందుకు తీసుకోమన్నాడో ఆ కారణాన్ని బట్టి కాకుండా, మనకి నచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో మనం బాప్తిస్మం తీసుకున్నట్లయితే దాని వలన మనకు ప్రయోజనం ఏమీ కూడా లేదు. అంతేకాకుండా దాని ద్వారా మనము ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉన్నది. ప్రమాదంలో పడిపోతాము, లోకంలో పడిపోతాము. మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా చాలా దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు మనమందరం కూడా అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పినట్లుగా మందులు వాడతాం. ఎందుకు మందులు వాడుతున్నాం మనం అంటే, మన రోగాన్ని తగ్గించుకోవడానికి మనం మందులు వాడతాం. అంతే కదా? రోగం లేకుండా మనం మందులు వేసుకుంటే ఎంత ప్రమాదం ఆలోచన చేయండి. మన దేహము పాడైపోతుంది, మన అవయవాలు పాడైపోతాయి. చూడండి, అంటే మన ప్రాణాలకే అపాయము పొంచి ఉంది. అంటే మెడిసిన్ మనం ఎందుకు తీసుకోవాలంటే కారణం ఉంది. ఎందుకు? మన రోగము నయం కావడానికి. అందు నిమిత్తం మనము మందులు వేసుకోవాలి. అందు నిమిత్తం మనం టాబ్లెట్స్ వేసుకుంటాం. ఇప్పుడు దేవుడు కూడా బాప్తిస్మం అనే దాన్ని ప్రవేశపెట్టాడు, క్రొత్త జన్మని ప్రవేశపెట్టాడు. అది ఏ విధంగా మనం తీసుకోవాలి? ఈరోజు చాలా మంది బాప్తిస్మాలు ఎందుకు తీసుకుంటారంటే, లోకంలో మేలు జరగాలని బాప్తిస్మం తీసుకుంటారు. చాలా మంది ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే, వాళ్ళు ఏదో కష్టంలో ఉంటారు, ఏదో ఒక సమస్యల్లో ఉంటారు. ఆ సమస్యలు తీసివేస్తే నేను యేసుక్రీస్తుని నమ్ముతాను, లేకపోతే యేసుక్రీస్తుని నమ్మితే ఆ యొక్క కష్టాలను తీసివేస్తాడు. చూడండి, మనము ప్రభువుని వెంబడిస్తే, ప్రభువుని విశ్వసిస్తే మన కష్టాలను దేవుడు కలకాలం ఉంచడు. వాటిని ఖచ్చితంగా తీసివేస్తాడు. ఖచ్చితంగా ఆ కష్టాల నుండి మనకు విడుదలని ఇస్తాడు. అయితే కేవలం వాటి కొరకే మనం ప్రభువుని విశ్వసించడం అనేది అది సరైన పద్ధతి కాదు. కేవలం లోకంలో ఉన్న అవసరాల నిమిత్తము, సమస్యల నిమిత్తమే ప్రభువుని మనం వెంబడించినట్లయితే దాని వలన మనకు ప్రయోజనం ఏమీ కూడా లేదు. ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకమైనటువంటి కారణం.
మన అవసరాలను తీర్చడానికి అయితే ప్రభువు పరలోకాన్ని విడిచి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి నీతిమంతులు, ప్రవక్తలు, భక్తులు వీళ్ళే చాలు. పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలు, దేవుని సేవకులు పనిచేశారు. వారు ప్రజల కష్టాలలో ఆదుకున్నారు, దేవుడు చెప్పినట్లుగా చేశారు, చనిపోయిన వాళ్ళను బ్రతికించారు, ఇంకా ఎన్నెన్నో ప్రజల సమస్యలను వాళ్ళు తీర్చారు. అలాగే అపోస్తులు కూడా సమాజంలో మరి చనిపోయిన వాళ్ళని లేపారు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు. నిజంగా వీటి కొరకే ఒకవేళ మనం విశ్వసిస్తే ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు. వీటన్నింటి కొరకు కాదు ప్రభు వచ్చింది, మన సమస్యలు తీర్చడానికి కాదు, లేకపోతే మన కష్టాలను తీర్చడానికి కాదు. ఒకవన్నీ ప్రభు మనకు సహాయం చేస్తాడు, చేయడని నేను చెప్పను. ప్రభు ఖచ్చితంగా ఆయనకు ప్రార్థన చేసేవారికి, ఆయన వేడుకునే వారికి ఖచ్చితంగా ఆయన సహాయము చేయడానికి శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మరణాన్నే గెలిచాడు. ఆయన దేన్ని గెలిచాడు? మరణాన్నే గెలిచాడు. ఆయన సమాధినే గెలిచిన వాడు మన సమస్యలను తీర్చలేడా? చెప్పండి. ఖచ్చితంగా తీరుస్తాడు. అయితే ఆయన ఈ లోకానికి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణము ఉన్నది. అది ప్రవక్తల లాంటి కారణం కాదు, నీతిమంతుల లాంటి కారణం కాదు, దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తుల లాంటి కారణము కాదు. అది ఒక ప్రత్యేకమైనటువంటి కారణం. ఏంటి ఆ కారణం అంటే, మన పాపముల నిమిత్తం ఆయన వచ్చాడు. మన పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు. మరణము నుండి మనల్ని తప్పించడానికి వచ్చాడు. మన పాపాలను తీసివేసి మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించి నిత్య జీవంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మన నమ్మకం అనేది దీని మీద ఆధారపడి ఉండాలి. ప్రప్రథమంగా ఈ రోజుల్లో చాలా మంది బాప్తిస్మం దేనికి తీసుకుంటున్నారు అంటే, లోకంలో ఉన్నటువంటి సమస్యలు పోవాలని తీసుకుంటారు, లేకపోతే పెళ్లి కొరకు బాప్తిస్మం తీసుకుంటారు. చాలా మంది పెళ్లిళ్ళ కొరకు బాప్తిస్మం తీసుకుంటారు. అంటే ఈ మనోడు ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, లేకపోతే మన అమ్మాయి ఎవరినో ఒకరిని ప్రేమిస్తుంది, అన్యులను ప్రేమిస్తుంది. ఎవరిని? అన్యులను ప్రేమిస్తారు. ఇప్పుడు వారిద్దరికి వివాహం చేయాలంటే ఆ అన్యుడు ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఇది కండిషన్ పెడతారు మన వాళ్ళు. క్రైస్తవులు చాలా మంది అబ్బాయి బాప్తిస్మం తీసుకుంటేనే మేము వివాహం చేస్తాం, లేకపోతే అమ్మాయి బాప్తిస్మం తీసుకుంటేనే వివాహం చేస్తాం. ఇప్పుడు అమ్మాయి కావాలనుకున్న వాడు, లేకపోతే అబ్బాయి కావాలనుకున్నటువంటి ఈమె ఏం చేస్తుంది చెప్పండి? బాప్తిస్మం తీసుకుంటుంది. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి తీసుకుంటుంది? పెళ్లి కోసం తీసుకుంటుంది. బైబిల్ అలా ఉందే చెప్పండి? పెళ్లి కోసం తీసుకోండి, ఉద్యోగం కోసం తీసుకోండి, సమస్యల కోసం తీసుకోండి. అందుక దేవుడు బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టాడు. చెప్పండి. ఇది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఆ తర్వాత బాప్తిస్మం యొక్క విలువ నీకు అర్థం కాక లోకంలో చాలా దారుణంగా కలిసిపోయి బ్రతుకుతారు. మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా దారుణంగా తయారవుతుంది. నేను చెప్పాను కదా, మెడిసిన్ ఎందుకు వేసుకోవాలి? రోగానికే వేసుకోవాలి. ఊరికినే వేసుకున్నామంటే మన జీవితానికే ప్రమాదం. అలాగే బాప్తిస్మం కూడా అంతే. కాబట్టి పెళ్లి కొరకు తీసుకునే బాప్తిస్మము, ఉద్యోగాల కొరకు తీసుకునే బాప్తిస్మాలు, సమస్యల కొరకు తీసుకునే బాప్తిస్మాలు ఇవన్నీ కూడా చెల్లవు. దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా చెల్లవు. ఇలాంటి బాప్తిస్మముల ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఈ బాప్తిస్మం అనేది చాలా విలువైనది, అది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది. కాబట్టి ఈ బాప్తిస్మం అనేది మనం ఎందుకు తీసుకోవాలి అనేది మనం చూద్దాం. ఒకరోజు రాత్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పరిసయ్యుడు వచ్చాడు. అతని పేరు ఏంటంటే నికోదేము. అతను రాత్రి కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమడుగుతున్నాడో మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూసుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. యూదుల అధికారి, అతని పేరు నికోదేము, అతను పరిసయ్యుడు.
యూదులలో పరిసయ్యుల తెగకు చెందినటువంటి వ్యక్తి. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. అతను ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా అంటే యేసుక్రీస్తు ప్రభుని బోధకుడని గుర్తెరిగాడు. ఇతను కూడా ఎవరో తెలుసా? ఇతను కూడా బోధకుడే, ఇతను కూడా ధర్మశాస్త్రోపదేశకుడే, ఇతను యూదులకు అధికారి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలా మంది వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళందరూ సామాన్యులు కాదు, అధికారులు. పోయిన సండే మనం చూసాం కదా, ధనవంతుడైన యవ్వన అధికారి యేసు ప్రభు ముందుకు వచ్చి మోకాళ్ళు వేశాడు. శతాధిపతి మోకాళ్ళు వేశాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి. గొప్ప గొప్ప అధికారులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, సమాజంలో గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళు, ప్రజల చేత గణపరచబడుతున్న వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు ముందు మోకాళ్ళు వేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు, ఆయన మాటలు, ఆయన చేస్తున్నటువంటి క్రియలు అవి ప్రత్యేకమైనవి. ఇప్పటి వరకు అప్పటి వరకు ఎవరు వినని సందేశాలు, ఎవరు వినని మాటలు, ఏ ప్రవక్త నోటి గుండా గాని, ఏ నీతిమంతుడు నోటి గుండా గాని రానటువంటి మాటలు ప్రభు మాత్రమే ప్రకటించారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేయాలని కొంతమందిని పంపించారు, సైనికుల్ని పంపించారు. అది యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకుంటే. అప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు వెళ్తారు, ప్రభుని అరెస్ట్ చేసి తీసుకురావాలని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు తిరిగి ఒట్టి చేతులతో అధికారుల దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరెందుకు యేసుని తీసుకొని రాలేదు అని అడిగితే వాళ్ళు అన్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎప్పుడునూ మాట్లాడలేదు అన్నారు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, యేసు ప్రభువుని బంధించి తీసుకురావడానికి వెళ్ళారు. అయితే ఆయన బోధలు విన్న తర్వాత వీళ్ళే ఆయన బోధలకు బంధించబడ్డారు. వీళ్ళు అరెస్ట్ చేయాలని వెళ్ళారు, అయితే ప్రభు బోధకు వీళ్ళే అరెస్ట్ అయిపోయారు. ఎందుకంటే ఆయన మాట్లాడినట్లు ఎప్పుడునూ ఎవడునూ మాట్లాడలేదట. అంత గొప్పగా మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తెలివితేటలను, ఆయన జ్ఞానాన్ని మనం వర్ణించలేము. ఎందుకంటే ఆయన మనిషి కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. చూడండి, అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్ప బోధకుడో మనం గ్రహించాలి. ఆయన మాటలు సామాన్యమైనటువంటి మాటలు కాదు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఆయన మాటల చేత అరెస్ట్ చేయబడ్డారు. కాబట్టి ఆయన బోధలు విన్నవారు, ఆయన క్రియలు చూసిన వారు నిజంగా ఆయన సద్బోధకుడని, ఆయన బోధకుడని, గురువు అని ఆయన్ని వర్ణించారు. ఇప్పటికీ కూడా చాలా మంది నిజమైనటువంటి గురువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని చాలా మంది సాక్ష్యం ఇస్తారు. క్రైస్తవులు కాదు, బయట వాళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, మహనీయులుగా పిలువబడిన వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి గురువు అని పిలవడానికి అర్హత కలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే అని చెప్తారు. ఆయన మహనీయులకే గురువు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యూదుల అధికారి వచ్చాడు. ఆయన అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. చూడండి, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు నాకు తెలుసు, ఎందుకంటే దేవుడు తోడై ఉంటేనే నీవు చేస్తున్నటువంటి క్రియలు ఎవరైనా చేయగలరు, లేకపోతే చేయలేరు. రోగాలను బాగు చేయడం కానీ, చనిపోయిన వాళ్ళను బ్రతికించడం కానీ, కుష్ఠరోగంతో బాధపడుతున్న వాళ్ళ కుష్ఠు వ్యాధిని తీయడం కానీ, కాలు లేని వాళ్ళకు కాలు ఇవ్వడం కానీ, కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు ఇవ్వడం కానీ, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నప్పుడు వాళ్ళు గుర్తెరిగారు, ఈ వ్యక్తి నిజంగా దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని వాళ్ళు గ్రహించారు. ఎందుకంటే ఈ అద్భుతాలు సాతాను చేయడు, అపవాది చేయలేడు, వేరే వ్యక్తులు ఎవరు కూడా చేయలేరు. నిజంగా చనిపోయిన వాళ్ళని బ్రతికించడం దేవుడు మాత్రమే చేయగలడు. సాతానుడు చేయలేడు, అపవాది చేయలేడు, నరమాత్రులు చేయలేరు. దేవుడు తోడుగా ఉంటేనే చేయగలిగినటువంటి పనులు ఇవన్నీ. పుట్టుకతో చూపు లేని వ్యక్తికి ఎవరు చూపు ఇవ్వగలరు చెప్పండి? దేవుడు తప్ప. పుట్టుకతో కాళ్ళు లేని వాళ్ళకి ఎవరు కాళ్ళు ఇవ్వగలరు? దేవుడు తప్ప. అవునా కదా?
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యాలన్నింటిని బట్టి అతను ఒకటి గుర్తెరిగాడు, ఇతను నిజమైన బోధకుడు, ఇతడు నిజంగా దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. అదే విషయాన్ని చెప్తున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న క్రియలు, సూచక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాడు. ఇప్పుడు దీనికి ప్రతిస్పందనగా యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారో చూడండి. అతను ఒకటి చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు మరొకటి చెప్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతను వచ్చి యేసుక్రీస్తు ప్రభుని పొగుడుతున్నాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చావు, నువ్వు నిజమైన బోధకుడివి, నీవు దేవుని మనిషివి, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నీవు చేస్తున్న సూచక్రియలు చూస్తే మాకు అర్థమైంది అని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని పొగుడుతున్నాడు. అయితే అక్కడ ప్రభు ఆ పొగడ్తలకు పొంగిపోలేదు, ఆ పొగడ్తలను స్వీకరించలేదు, దానికి సంబరపడిపోలేదు. ఈరోజు మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మనకి ఎంత సంతోషం, అవునా కదా? మనం ఒక పాట పాడితే ఎవరైనా పొగిడితే మనకి ఎంతో సంతోషం, మనకు వ్యూస్ ఎక్కువ వచ్చాయనుకోండి మనకి సంతోషం, సబ్స్క్రైబర్స్ పెరిగారనుకోండి మనకి సంతోషం. ఇంకా ఒక పాటకి 100 మంది సబ్స్క్రైబర్స్ వస్తే మరుసటి రోజు 10 పాటలు వస్తాయి, అవునా కదా? ఎందుకు? మన గురించి మనుషులు పొగడాలి, మన గురించి మాట్లాడుకోవాలి. స్వరం ఎంత బాగుంది ఈ బ్రదర్ది, ఈ సిస్టర్ ఎంత బాగుంది, అవునా కదా? పొగడాలి, మన గురించి పొగడాలి, మన గురించి చెప్పుకోవాలి, మన గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి మనము వాటి కొరకు ప్రయాసపడతాం. అయితే ప్రభు వాటి కొరకు ప్రయాసపడేవాడు. ఆయన వచ్చిన కారణాన్ని చెప్తున్నాడు, ఆయన వచ్చిన ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని చెప్తున్నాడు. అద్భుతాలు చేయటము, మహత్కార్యాలు చేయటము, ఇవి ప్రాముఖ్యమైనటువంటి కారణాలు కాదు, కానీ అవి కూడా కారణాలే. కానీ ప్రభు ఈ లోకానికి రావడానికి ఇంకా అత్యద్భుతమైనటువంటి ప్రాముఖ్యమైన కారణం ఉంది, అదే చెప్తున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి. ఈ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రతి మనిషిని చేర్చాలి. అది ప్రభు ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం. దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి, పరలోకంలో దేవుని చిత్తము ఏ విధంగా నెరవేరుతుందో అలాగే భూలోకంలో కూడా ఆయన చిత్తము నెరవేరాలి. పరలోకంలో దూతలు ఉన్నాయి, కోటాను కోట్ల దేవదూతలను దేవుడు సృజించాడు నోటి మాట ద్వారా. ప్రభు కోటాను కోట్ల దేవదూతల్ని సృజించాడు. ఈ దేవదూతలు నిత్యము దేవుణ్ణి కొనియాడుతూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారు, దేవుని కొరకు పని చేస్తూ ఉంటారు, దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేరుస్తూ ఉంటారు, దేవుడు చెప్పినటువంటి మాటలు పాటిస్తూ ఉంటారు, దేవుణ్ణి కనపరుస్తూ ఉంటారు, దేవుని పొగుడుతూ ఉంటారు. అదే వాతావరణం, అదే రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. ఎందుకంటే మనుషులు దేవుణ్ణి మరచిపోయారు, మనుషులు దేవుణ్ణి వెదకటము మానేశారు, సత్యదేవుణ్ణి తెలుసుకోవడము మానేశారు, రాజీ పడిపోయి బ్రతుకుతున్నారు. రాజీ పడిపోయి దేవుణ్ణి ఎవరు చూశారు? ఎవరో ఒకరు దేవుడు, మనసులో దేవుడా అనుకుంటే చాలు అనుకుంటారు. కొంతమంది క్రైస్తవులు దారిలో వెళుతూ ఉంటారు, ఎక్కడైనా చర్చి కనిపించింది అనుకోండి, అక్కడ ఆగి ఇలా అనుకొని వెళ్ళిపోతారు. చూడండి, అంటే దేవుణ్ణి ఆ విధంగా తెలుసుకుంటారు. క్రైస్తవులే కాదు, మిగతా వారు కూడా చర్చి కనిపించిన, సిలువ కనిపించిన ఇలా అనుకొని మనసులో అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మరొక దేవస్థానం కనిపించిన అదే విధంగా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు రాజీ పడిపోయి బ్రతికే వాళ్ళు. నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే పూజించాలి అనే తపన లేదు. ఒక మాటలో చెప్పాలంటే మానవ సమాజము దేవుణ్ణి మర్చిపోయింది. కాబట్టి ఆ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మానవుల హృదయాలలో దేవుని రాజ్యాన్ని స్థాపించాలి అంటే మనుషులు దేవుని కొరకు బ్రతికేలా చేయాలి, మనుషులు దేవుని కొరకు పాడేలా చేయాలి, మనుషులు దేవుణ్ణి స్తుతించేలా చేయాలి,
ఈరోజు చూడండి, యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది కొనియాడుతున్నారు, ఎంతమంది ఆయన కొరకు పాడుతున్నారు, ఎంతమంది ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. కోట్ల మందిని ఆయన సంపాదించాడు. ఆయన రక్తాన్ని చిందించి దేవుని కొరకు, తండ్రి కొరకు కోట్ల మందిని ఆయన సంపాదించాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. మనుషుల హృదయాలలో దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే ఈరోజు ఆయన నామములో, ఆయన పేరిట ఎన్ని సంఘాలు వెలిసాయో చూడండి. విశ్వవ్యాప్తంగా ఆయన నామంలో ఎన్ని సంఘాలు, ఎన్ని ప్రార్థనా మందిరాలు, ఎంతమంది ఆయన నామాన్ని కీర్తించే వాళ్ళు, ఆయన నామాన్ని పొగిడేవాళ్ళు, ఆయన గురించి పాడేవాళ్ళు, ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళు, ఆయన్ని స్తుతించే వాళ్ళు ఎంతమంది ఈరోజు ఎంతమంది ఉన్నారు. నిజముగా యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించాడు. లోక సంబంధమైనటువంటి రాజ్యాలన్నీ కూడా పాపముతో నిండి ఉన్నాయి. లోక సంబంధమైన రాజ్యంలో ఏముంది? పాపం ఉంది, చెడు ఉంది, నేరాలు ఉన్నాయి, అసూయ, మత్సరము, కోపము, క్రోధము ఇవన్నీ ఉన్నాయి మానవ రాజ్యాలలో. అందుకే యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యంలో పాపము లేదు. పరలోకంలో పాపం ఉందా? లేదు. పరలోకంలో పాపానికి చోటు లేదు. ఒకడున్నాడు, ఒక దేవదత్తులో దుర్బుద్ధి పుట్టింది, వాడిని దేవుడు భూమి మీదకి గెంటి వేశాడు. వాడే అపవాది. వాడే ఈరోజు మానవ సమాజాన్ని పాడు చేసిన వాడు. మనుషులందరినీ పాపంలో పడవేసి మనుషులందరినీ మరణంలో బంధించిన వాడు వాడే. మానవ రాజ్యాలన్నింటినీ పాపముతో నింపిన వాడు వాడే. అందుకే ఈ పాపానంతటిని తీసివేసి తిరిగి దేవునికి రాజ్యాన్ని సంపాదించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక అద్భుతమైన మాట చూసుకుందాం ఈ సందర్భంలో. ప్రకటన గ్రంథం త్వరగా ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. యేసుక్రీస్తు ప్రభు ఆయన వధింపబడిన వాడే, ఆయన రక్తాన్ని చిందించి ప్రతి వంశములో దేవుని కొరకు మనుషులను కొన్నాడు, సంపాదించాడు. ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతమంది ఇతర విశ్వాసాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో తెలుసా? ప్రతి విశ్వాసంలో నుండి వచ్చిన వాళ్ళు ఈరోజు క్రైస్తవులుగా, ప్రతి విశ్వాసంలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి ఈరోజు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కోట్ల మంది. వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభు సంపాదించాడు. ఎలాగో తెలుసా? డబ్బిచ్చి కాదు ఆయన సంపాదించింది. డబ్బిచ్చి కాదు. ఈరోజు చాలా మంది డబ్బు ఆశ చూపించి వాళ్ళ మతంలోనికి, వాళ్ళ నమ్మకంలోనికి కలుపుకుంటున్నారు, ప్రపంచానికి చూపించడానికి. అలా చేసిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. లోక ఆశలు చూపించి మనుషులను సంపాదించలేదు యేసుక్రీస్తు ప్రభు. ఆయన కత్తి కర్ర బట్టి మనుషులను సంపాదించలేదు, మనుషులను భయపెట్టి సంపాదించలేదు మనుషుల్ని. ఆయన ఏం చేశాడు? నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, ఆయన మనుషులను ప్రేమించి మనుషుల పాపాల కొరకు రక్తాన్ని కార్చి తన ప్రేమను చూపించి మనుషులను కొన్నాడు. అందుకే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎందుకు మనుషులు ఆయన కొరకు చనిపోవడానికైనా సిద్ధపడుతున్నారు? చెప్పండి. ఆయన కొరకు చనిపోవడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ ఆయన విడిచిపెట్టడానికి ఒప్పుకోవడం. అవసరమైతే వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ లోకంలో చనిపోయిన వాళ్ళు ఎంతో మంది, ఆయన కొరకు హతసాక్షులుగా ఈ భూమి మీద చంపబడిన వాళ్ళు ఎంతో మంది ఇప్పటికీ అక్కడక్కడ ప్రభు కొరకు మరణిస్తూనే ఉన్నారు, శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎందుకు చెప్పండి? ఆయన తన స్వరక్తం ఇచ్చి వారిని కాపాడాడు, స్వరక్తం ఇచ్చి వాళ్ళను ప్రేమించాడు, దేవునికి రాజ్యముగాను యాజకులుగాను సొత్తుగాను చేశాడు. చూడండి, దేవుని రాజ్యముగా మనల్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు.
ఇప్పుడు మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి? ఎందుకంటే ఈ మానవ రాజ్యాలన్నీ కూడా నాశనం అయిపోయేవే. ఈ భూమి కూడా ఒక రోజు ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఈ భూమి కూడా ఒక రోజు నాశనం అయిపోతుంది. అయితే శాశ్వతంగా ఉండేది క్రీస్తు స్థాపించిన దేవుని రాజ్యం. దేవునికి మరణం లేదు, ఆయన స్థాపించిన రాజ్యానికి కూడా మరణము లేదు. ఆయన రాజ్యములో చేర్చబడిన వాళ్ళు నిత్యము జీవిస్తారు, నిత్యము బ్రతుకుతారు, సదాకాలము దేవుడితో ఉంటారు. కాబట్టి మనలందరినీ కూడా దేవుని రాజ్యములో చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఎలా చేరాలి ఆయన రాజ్యములో? ఆయన రాజ్యంలో చేరాలంటే, ఆయన పార్టీలో చేరాలంటే ఏం చేయాలి? ఈరోజు చాలా మంది డబ్బు తీసుకొని వేరే పార్టీలోకి మారిపోతారు. వాళ్ళ కండవను పైన వేసుకొని వాళ్ళ కొరకు బ్రతుకుతారు, వాళ్ళ కార్యకర్తలుగా జీవిస్తారు. అలా చేయాలా? మనం ఏం చేయాలి? మనం దేవుని రాజ్యములో మనం చేర్చబడాలంటే ప్రభు చెప్పాడు నికోదేముతో, ఏమన్నాడో చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఏం చేయాలి? దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి, మరలా జన్మించాలి, నూతనంగా జన్మించాలి. నూతనంగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి అనగానే మీలో చాలా మందికి అర్థం కావట్లేదు కదా. అర్థమైందా? మీకేమైనా క్రొత్తగా జన్మించడం అంటే ఏమైనా అర్థమైందా? చాలా మందికి అర్థం కాదు. మీకే కాదు, యూదుల అధికారి అయిన ఇశ్రాయేలుకు బోధకుడుగా ఉండిన ఈ నికోదేము కూడా అర్థం కాలేదు. అంటే యేసు ప్రభు మాటలు ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచించేయండి. అంత సులువుగా అర్థమయ్యేవి కాదు. ఆయన మాటలు ధర్మశాస్త్రోపదేశకులకే అర్థం కాలేదు, గొప్ప గొప్ప వారికే అర్థం కాలేదు ఆయన మాటలు. మరలా ఆయన ఈ లోక సంబంధంగా ఏమైనా గొప్పగా చదువుకున్నాడా? చెప్పండి, చదువుకోలేదు. ఆయన మాటలు విన్న వాళ్ళందరూ ఆయన గురించి ఏమన్నా తెలుసా? ఇతనికి ఇంతటి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఆయన ఈ లోక సంబంధంగా ఏ కళాశాలల్లో చదివినవాడు కాదు. అయినా కూడా ఆయన జ్ఞానానికి ఆనాటి లోకము ఆశ్చర్యపోయింది. 12 ఏళ్లకే ఆయన జ్ఞానులను ఆశ్చర్యపరిచాడు, ఆయన ధర్మశాస్త్రోపదేశకులను ఆశ్చర్యపరిచాడు. లూకా సువార్త 3వ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్తాడు. 4వ వచనంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? అతనికి అర్థం కాలేదు. ముసలివాడైనటువంటి వ్యక్తి మరలా ఎలా జన్మించగలడు? ఆల్రెడీ ఒకసారి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాడు కదా, ఒక జన్మను సంపాదించుకున్నాడు కదా. నీవేమో క్రొత్తగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని చూడలేడని నువ్వు చెప్తున్నావు. ఎలా జన్మించగలడు? ముసలివాడైన వ్యక్తి మరలా ఎలా జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, చూడండి, మరలా అతను తల్లి గర్భంలో ప్రవేశించి మరలా బయటికి రావాలా? మరలా జన్మించాలా? అంటే అతనికి అర్థం కాలేదు. క్రొత్త జన్మ అనగానే అతనికి అర్థం కాలేదు. క్రొత్త జన్మ అనగానే తల్లి గర్భంలో నుండి మరలా రావాలేమో, రెండోసారి రావాలేమో అని అతను ప్రభు మాటల్ని అపార్థం చేసుకున్నాడు. ఈరోజు చాలా మంది ప్రభు మాటల్ని అపార్థం చేసుకుంటున్నారు. ప్రభు మాటల్ని మనం అపార్థం చేసుకోకూడదు. ప్రభు మాటల్ని మనం జాగ్రత్తగా వినాలి. ఆయన ఏం చెప్తున్నాడో సంపూర్ణంగా వినాలి. ఆయన మాటల్ని మనం చక్కగా విని ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని గ్రహించి ఆ ప్రకారము మనం ముందుకు వెళ్ళాలి. అతని మాటలకి ప్రభు ఏం చెప్పాడో చూడండి. 5వ వచనంలో, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించడం అంటే నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించాలి. అదే క్రొత్త జన్మ, అదే బాప్తిస్మము. అదే బాప్తిస్మము. మనము బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే మనము దేవుని రాజ్యంలో చేర్చబడతాం. అది ప్రభు చెప్తున్నాడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా మనము తిరిగి జన్మించాలి. ఈ జన్మలో మనం పాలు పొందితే మనము దేవుని రాజ్యానికి వారసులము అవుతాం. అంటే ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకోవాలి. దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? దేవుని రాజ్యంలో చేర్చబడాలి. దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే మనకు ఏముండకూడదు. దేని నిమిత్తం మనం బాప్తిస్మం తీసుకోవాలి?
ఈ మాట మనం చూసుకొని మనం ముగించుకున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు చేసినటువంటి మొదటి ప్రసంగం, పెంతెకోస్తు పండుగ దినాన పేతురు గారు చేసినటువంటి మొదటి ప్రసంగంలో మనం ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలో చాలా క్లియర్ గా చెప్పారు. చాలా మంది పెళ్లికి, సమస్యలకి బాప్తిస్మం తీసుకుంటారు. ఈ బాప్తిస్మాలన్నీ కూడా చదవవు. ఇలాంటి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడిన వాళ్ళు కాదు. ఇంకా వాళ్ళు దేవుని రాజ్యంలో లేరు, బయట ఉన్నారు. కాబట్టి పేతురు గారు చెప్తున్నారు చూడండి, 2వ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. పేతురు గారి ప్రసంగం విన్న తర్వాత వారి హృదయంలో నొచ్చుకున్నారు. వారి హృదయంలో పొడవబడ్డారు, బాధపడ్డారు. ఏం ప్రసంగం చేశారు పేతురు గారు? వాళ్ళు బాధపడేంతగా ఏం ప్రసంగం చేశారంటే, మీరు యేసుని సిలువ వేసి చంపారు. దేవుడు ఆయనను నిలవబెట్టి సమాజంలో ఆయన ద్వారా అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు. ఆయన నిజముగా దేవుని చేత పంపబడిన వాడని, దేవుని కుమారుడని దేవుడు ఆయన ద్వారా నిరూపించాడు. ఆయన ద్వారా అద్భుతాలు చేయించాడు, మహత్కార్యాలు చేయించాడు. కానీ మీరేం చేశారు? దుష్టుల చేతికి ఆయన అప్పగించి సిలువ వేసి చంపారు అనే ప్రసంగము చేశాడు. ఆయన ఎవరో కాదు, దేవుని కుమారుడు. దావీదు ముందుగా ప్రవచించినటువంటి దేవుని కుమారుడు. ఆయన ప్రభువు. ఆ ప్రభువుని మీరేం చేశారు? సిలువ వేసి చంపారు అన్నప్పుడు వాళ్ళు హృదయంలో బాధపడ్డారు, హృదయంలో నొచ్చుకున్నారు. అయ్యో, మేము దేవుని కుమారుణ్ణి సిలువ వేశాము, ప్రభువునా మేము సిలువ వేసింది, దేవుని కుమారున్నా, దావీదు ప్రవచించినటువంటి ఆ మెస్సీనా మేము సిలువ వేసింది, ఆ ప్రభువునా మేము సిలువ వేసింది అని వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు, బాధపడ్డారు, పశ్చాత్తాపడ్డారు. ఎందుకు నొచ్చుకున్నారు? వాళ్ళు ప్రభువుని సిలువ వేశారు కాబట్టి వాళ్ళు హృదయంలో బాధపడుతున్నారు. నిజంగా ఈరోజు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? మన కోసం వచ్చాడు. ఆయన ప్రభు చనిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? మనమే. మనం చేసినటువంటి పాపాలే ఈరోజు ప్రభు మరణించడానికి కారణం. ప్రభు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి చెప్పండి? మనం పాపం చేసి మరణాన్ని సంపాదించుకున్నాము కాబట్టి ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు. ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని అనుభవించాడు. ఒకవేళ మనం పాపం చేయకపోతే, ఆ రోజు ఏదైనా వనంలో ఆదాము గారు పాపం చేయకపోతే ప్రభు వచ్చే అవసరతే లేదు. ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చే అవసరత లేదు. ఆయన రప్పించింది ఏంటో తెలుసా? మనం చేసినటువంటి పాపాలు, మన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఆయన్ని పరలోకాన్ని విడిచేలా చేసింది. లేకపోతే ఆయన పరలోకాన్ని విడవలసిన అవసరత ఆయనకి లేదు. ఆయన పరలోకంలోనే దేవుడిగా దేవదూతలతో ఎప్పుడూ కొనియాడబడుతూ ఉండేవాడు. అయితే ఆయన అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని తిరిగి బ్రతికించుకోవడానికి, తిరిగి మనల్ని పునరుద్ధరించడానికి, నూతన జీవితాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోవడానికి కారణం మనం. ఆయన పరలోకానికి విడిచి ఈ లోకానికి రావడానికి కారణం మనం. ఆయన సిలువ వేయబడి చంపబడడానికి కారణము మనం. అయితే మనం ఏ రోజైనా హృదయంలో నొచ్చుకున్నామా? ఏ రోజైనా బాధపడ్డామా? ప్రభు నా కొరకు వచ్చాడు, బాధ అనుభవించాడు, మరణాన్ని అనుభవించాడు, నా జీవితం మార్చుకోవాలని మనం ఏ రోజైనా అనుకున్నామా? హృదయంలో బాధపడ్డామా చెప్పండి? వీళ్ళు బాధపడుతున్నారు, మేమేం చేయాలి? మేము చాలా ద్రోహం చేశాము, దేవుని కుమారుణ్ణి సిలువ వేసి చంపాము. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి? ప్రభు మరణించడానికి కారణం మనం అనుకున్నప్పుడు, మన పాపం అనుకున్నప్పుడు మనం నిజంగా బాధపడుతున్నామా? ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నామా చెప్పండి? మనం వింటున్నాము, మర్చిపోతున్నాము, వెళ్ళిపోతున్నాము, తిరిగి లోకంలో బ్రతుకుతున్నాము. ఏమైనా ప్రయోజనం ఉందో చెప్పండి? ఇక్కడ అంటున్నాడు చూడండి, సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు పేతురు గారు. మీరు మారు మనసు పొందాలి. మీరు మొదట మారు మనసు పొందాలి. మీ
పాత మనస్సును మీరు తీసివేసుకోవాలి. చెడిపోయినటువంటి మీ మనస్సును తీసివేసుకోవాలి. మారు మనసు పొందాలి. నూతనమైనటువంటి మనసును ధరించుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోవాలి. దేని కొరకు తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే చంపారో వాళ్ళని దేవుడు చంపాలనుకోవడం లేదు. పాపము చేసిన వాళ్ళని దేవుడు చంపాలనుకోవడం లేదు. శిక్షించాలని అనుకోవడం లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? వారికి పాప క్షమాపణ అనుగ్రహించాలని దేవుడు అనుకుంటున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి, ఎంత ప్రేమ కలిగిన వాడు. అందుకే ఆయన పేరేంటో తెలుసా? ప్రేమ స్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. నిజంగా మనం చేసినటువంటి కార్యాలకు మనల్ని చంపేయాలి దేవుడు. అవునా కదా? మనకు ఓదేసినది మొదలుకొని మనం ఎన్ని తప్పులు చేశాం, ఎంత మందిని బాధ పెట్టాం, ఎంతమందికి కన్నీళ్లు రప్పించాం. ఆలోచన చేయండి. ఎంతమందిని మనం బాధ పెట్టాం, ఎంతమందికి మనం ద్రోహం చేశాం. మనం చేసినటువంటి పనులకి దేవుడు మనల్ని చంపేయాలి. చెప్పాలంటే చంపేసే అధికారం ఆయనకు ఉంది. జీవితాన్ని ఆయన ఇచ్చాడు, తీసేసే అధికారం కూడా ఆయనకు ఉంది. ఉందా లేదా? ఆయనకి మాత్రమే ఉంది మనిషిని తీసివేసే అధికారం. కానీ ఆయన మనల్ని శాశ్వతంగా తీసేయాలని అనుకోవడం. ఆయన మనల్ని అందరికీ పాప క్షమాపణ ఇవ్వాలని అనుకుంటున్నాడు. మన పాపాలను క్షమించాలని అనుకుంటున్నాడు. మనల్ని తిరిగి బ్రతికించాలని అనుకుంటున్నాడు. మనకు మరొక జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. చూడండి, అది దేవుని యొక్క ప్రేమ. అది అంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం మీరు యేసుక్రీస్తు సిలువ వేసి చంపారు. అయితే దేవుడు మిమ్మల్ని చంపాలని అనుకోవడం లేదు. మనం పాపం చేశాము, పాపంలో జీవిస్తున్నాము. అయినప్పటికీ దేవుడు మనల్ని చంపాలని అనుకోవడం లేదు. మనల్ని తిరిగి బ్రతికించాలని అనుకుంటున్నాడు. పాప క్షమాపణ పెట్టాలని అనుకుంటున్నాడు. మనల్ని కరుణించాలని అనుకుంటున్నాడు. అందుకే మీరు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుతారు. దేవుని రాజ్యంలో అప్పుడు మనము చేర్చబడతాం. దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే మన పాపాలన్నీ కూడా కడిగివేయబడాలి. మన పాపాలన్నీ తీసివేయబడాలి. నూతనమైన మనసును ధరించుకోవాలి. మారు మనసు పొందాలి. పశ్చాత్తాపడాలి. మనం చేసినటువంటి క్రియలన్నింటికి పశ్చాత్తాపడాలి. దావీదు గారు పశ్చాత్తాపడినట్టు, వీళ్ళు పశ్చాత్తాపడినట్టు మనం కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ. దేవుడు మనల్ని క్షమించాలంటే ఆయన ముందు మనం మోకాళ్ళు వేసి మనం చేసిన వాళ్ళని ఒప్పుకొని మారు మనసు పొంది తాను పంపించిన తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు నామములో మనం బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు దేవుని రాజ్యంలో మనం చేర్చబడతాం. అప్పుడు మనం రక్షింపబడతాం. లేకపోతే మనము తీర్పులో నిలబడతాం ఒకరోజు. చూడండి, దీనికి ఏమైనా మనం ఖర్చు చేస్తున్నామా? దీనికి ఏమైనా మనం డబ్బులు ఇస్తున్నామా? దేవుని రాజ్యంలో సంపాదించడానికి కానీ, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి కానీ, మన పాపాలను తీసివేసుకోవడానికి కానీ మనం ఏమైనా చెల్లిస్తున్నామా? దేవుడికి ఏమైనా కానికిస్తున్నామా? లేదు కదా. ఉచితంగా చేశాడు దేవుడి. ఉచితంగా తన సొంత కుమారుని లోకానికి పంపించి మన కొరకు బలిచ్చి మనకు పాప క్షమాపణ ప్రసాదించి ఆయన నమ్మటం ద్వారా మనము పాప క్షమాపణ పొందుతాం. ఇదే నూతన జన్మ. నూతన జన్మ. ఈ విధంగా మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో మనం బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు. తన ఆత్మను మన హృదయంలో కుమ్మరించి ఇక మీదట తన ఇష్టానుసారంగా మనల్ని నడిపిస్తాడు. తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తాడు. మనల్ని ఫలింపజేస్తాడు. ఇప్పటి వరకు మనం ఎవరికి ఉపయోగపడలేదు కదా. దేవునికి లోబడండి, 10 మందికి ఉపయోగపడే వారిగా మనల్ని మారుస్తాడు. మన కుటుంబానికి ఉపయోగపడే వాళ్ళగా మనల్ని మారుస్తాడు. సమాజానికి ఉపయోగపడే వాళ్ళగా మనల్ని మారుస్తాడు. అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చడానికి మనల్ని ఉపయోగించుకుంటాడు. మన ద్వారా ఆయన కనపరచబడతాడు. ఆయన మనల్ని కనపరుస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలను దీవిస్తాడు. మన కుటుంబాలను రక్షిస్తాడు. మన కుటుంబాలను కాపాడుతాడు. ఆలోచన చేయండి ఒకసారి. ఇటు గొప్ప జీవితాన్ని దేవుడు మనకు నూతన జన్మ ద్వారా ఇస్తున్నాడు. ఓకే, ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి నా ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.